లక్ష్మికి బేబీ పుట్టిందా? లక్ష్మి తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మీరు చూస్తున్నారు మన చెల్క మన ఆవులు. ఇక్కడ కనిపిస్తున్న ఆవు పేరు లక్ష్మి. దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలి మీకు. 2 years బ్యాక్ నేను యూఎస్ఏలో ఉంటుండే. అయితే అప్పుడు ఈ పొలమంతా తమ్ముడే టేక్ కేర్ చేస్తుండే. అప్పుడు తను ఇద్దరే కదా, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకు తోడుగా ఉంటుందని చెప్పేసి ఒక ఆవును తీసుకున్నారు. 1 year తర్వాత ఇంకొకటి తీసుకున్నారు. ఆ రెండు కలిసి ఇప్పుడు 30+ ఆవులు అయినాయండి. ఒక 6 బయట ఉన్నాయి, ఇప్పుడు 25 మాతో ఉన్నాయి. ఇక్కడ నేను చిక్కుడుకాయ కోస్తున్నానండి. ఇది మన తాతల కాలం నాటి విత్తనం అంట. నాకు అచ్యుతారెడ్డి గారు ఇచ్చారు. తను మా పొలంకి కొంత దూరంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటారు. తను సుభాష్ పాలేకర్ మెథడ్లో మైసూర్ మల్లి రైస్ పండిస్తారు. అయితే ఒక 2 విత్తనాలు ఇచ్చారు. ఆ 2 విత్తనాలు కూడా చాలా హెల్దీగా వచ్చినాయి. చాలా చిక్కుడుకాయ కాసింది. ఇవి చూడడానికి 2 ఇంచే ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను ఎక్కువగా పాతకాలం నాటి సీడ్సే వేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందులో ఉండే రుచే వేరు. నేను ఈ సీడ్స్ కూడా జాగ్రత్తగా తీసి ఉంచాను. ఈసారి సేవ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ విజయరామ్ గారికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సీతమ్మ ఇక్కరాను. సీతమ్మ తల్లి, గంగా ఇక్కరా. సీతమ్మ, సీతమ్మ తల్లి. తల్లి స్నానాలు చేసి ఫ్రెష్ ఉన్నాయి. అందు క్రిష్, ఏ క్రిషుగా, క్రిష్ కూడా దూరం ఉన్నాడు. చెబ్బి చిక్షుడు, చెబ్బి చిక్షుకోడు వీడు, చెబ్బి చిక్షుకోడు వీడు, చెబ్బి చిక్షు. ఏం ముళ్ళు అంటించుకున్నానా మహాలక్ష్మి? ఎప్పుడు అంటించుకున్నావు ఈ ముళ్ళని? తల్లి, అన్ని ముళ్ళు అంటించుకున్నావు. బుజ్జి, అన్ని ముళ్ళు ఉన్నాయి నాన్న నీకు. ఒరే నందు, నందుగాడు, మహాలక్ష్మి ఉండునన్న, ముళ్ళు అంటుకున్నాయి. బుజ్జి, నీ బేబీ ఎక్కడ బుజ్జి? బుజ్జమ్మ, నీ బేబీ ఏది? చిన్న బేబీ చిన్న తల్లి ఎక్కడ వదిలేసినావు నువ్వు? బుజ్జి తల్లి, మీరు అందరు ఎక్కడ పోయిండ్రుగా? అన్ని ముళ్ళు వేసుకున్నారు. నందుగానికి బోర్ వచ్చేసింది. నందుకు బోర్ వచ్చేసింది. నందుకు. ఎందుకు తినట్లేదు? పట్టు మహాలక్ష్మి. నన్ను తీయనిస్తావా నువ్వు? బ్లూబెర్రీ నువ్వు ఏడ తీయనిస్తావు చెప్పు? బ్లూబెర్రీ నువ్వు అట్లా అడ్డం వస్తే నేను ఎట్లా తీస్తా చెప్పు నాన్న? తీయనియవు కూడా తీయనియవు. ఆగు.
క్రిష్. ఏయ్ సింబా, ఏం చేస్తున్నావు నువ్వు? సింబా, పెండ తింటున్నావా? గుడ్ జాబ్ సింబా. గంగమ్మ, నువ్వు సింబని చూసి భయపడతావా నాన్న? నందుబాబు, నందుబాబు, ఏం జరుగుతుంది నాన్న? ఇక్కడ మన పొలంలోకి ఒక మేక వచ్చింది. అయితే సింబా ఇంకా లక్కి దాని మీద అరుస్తున్నారనమాట. ఆవులైతే మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఏదైనా వచ్చినా, ఏదైనా జరిగినప్పుడు మనుషులంతా ఒక దగ్గర గుమిగుడి ఎలా అయితే చూస్తారో ఇవి కూడా అంతే. వచ్చింది బిడ్డ, బాగా సీతమ్మ బాగా అయింది. సీతమ్మ అట్లనే చేయి సీతమ్మ. చూడు, ఒక మేక వస్తే మీరు ఇంత అరుస్తున్నారు.